హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వార్ గేమింగ్. ఫ్యాంటసీ ఇస్ నాట్ ఫిక్షన్. మనమైతే ఫుల్ లెంత్ వీడియో పెట్టి 1 మంత్ అయితే అయిపోయింది. ఇంకా షార్ట్ వీడియో అయితే 2 వీక్స్ అయిపోయింది. చాలా గ్యాప్ ఇచ్చేసాం వీడియోకి స్టార్టింగ్లోనే. ఇక ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రతిరోజు వీడియో దించడానికి అయితే ట్రై చేస్తున్నాను. మినిమం ఒక షార్ట్ అయినా. ఇంకా యానిమీ కంటెంట్ గురించి కూడా ఆలోచిస్తాను. ఇంకా చాలా చేస్తాను. మన బుర్రలో చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ ఒళ్ళు బద్ధకం కదా, ఇంకా అలా బద్దకిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. దిగ్గానే మనం అయితే క్లాక్ టవర్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఈ రోజు కింద ఫస్ట్ మ్యాచ్ అనమాట. ఫస్ట్ మ్యాచ్ అంటే ఎరగదీసేయాలి. అసలు చాలా రోజులైంది గేమ్ అయితే ముట్టి. మనమైతే ల్యాండ్ అయిపోయాం. వెంటనే గన్లు అయితే ఏరేసుకుందాం. అసలు ఎనిమీస్ అయితే చాలా కసి మీద ఉన్నారు. మనం కూడా అదే కసి మీద ఉన్నాం కాబట్టి చాలా అయితే గేమ్ ఆడింది. ఇదే ఒక్క గన్ను లేదు. ఓడి ఏమో వచ్చింది మా ముగ్గుడు. రే 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 కాల్చొద్దు రే, ఒక్కసారి కుదరలేదు. కిందకి వెళ్ళి గన్ను నేర్కొని వస్తారు. అప్పుడు ఇద్దరు కలిసి కాల్ చేసుకుందాం. కిందను కూడా ఇంకోటి వచ్చాడు. ముందున వెనకాల తోసేస్తున్నాడు, కానీ ఇప్పుడు సైలెన్స్ ఉంది, కానీ గన్నే లేదు. రే ఇదేంటో వచ్చారా, ఇక్కడ కూడా లేదు. ఓడి అమ్మ, ఓ వద్దురే రే. మనమైతే క్లాక్ టవర్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోదాం. ఈరోజు చాలా దరిద్రం అయితే పడుతుంది. ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఎలా ఏడిసింది మనకి. ముందైతే హెల్త్ లేదు. రే ఆగంట్రా, మరి అంత షుగరా మీకు కొడేస్తున్నారు. దమ్ముంటే నేను ఫుల్ హెల్త్లో ఉన్నప్పుడు రండిరా రే. ముందైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి అయితే ఫుల్ హెల్త్ అయితే వేసుకుందాం. మన ఓపెన్లో ఉన్నాడు అంత మంచి కాదు, అసలు హెల్త్ కూడా లేదనమాట. ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఎలా ఏడిసింది ఎట్రా బాబు మనకి. చెయ్యి ముందక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం బేగా. ఇక్కడ రే నేను మాట్లాడుతున్నాను కదరా, ఎవడరా ఈడో. కనీసం మ్యాప్లో కూడా చూపించలేదు రాడు వచ్చినట్టు. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. గుండ్ర రాయి చేసుకోవాలి. మళ్ళీ మనం రివైవ్ అయిపోయాం కదా, ఇప్పుడు చూపిద్దాం మన తాండవం ఏటో. ఇప్పుడైతే పక్కన ఉన్న ఫ్యాక్టరీలో అయితే దిగిపోదాం. ఈసారి మనల్ని ఎవ్వడూ ఆపలేడు, ఎందుకంటే రెండోసారి దిగుతాం కాబట్టి. అందుకే అంటారు ఎప్పుడు ఎవరికి రెండో ఛాన్స్ ఇవ్వకూడదని. ఐ విల్ ప్రూవ్ ఇట్ మై సెల్ఫ్. ఎక్కువ డైలాగులు కూడా వేస్తున్నాను అనుకుంటాను. కొంచెం గేమ్ అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ గన్లు లేవేటి, ఇప్పుడు కిందకి వెళ్దాం. ఈ ఫ్యాక్టరీలో కూడా ఏ గన్స్ దొరకలేదు అనుకో, ఇంక పొద్దున్న నా ముఖం నేనే చూసుకున్నాను అర్థం. ఓ ఏఎన్ఎన్ ఫిల్ దొరికింది, ఇంకేదైతే చాలు మనకి. ఇప్పుడు అయితే అవ్వడు కనిపించడు. ఎనిమిస్ ఉన్నప్పుడు మన దగ్గర గన్ ఉండదు, మన దగ్గర గన్ ఉన్నప్పుడు ఎనిమిస్ ఉండదు. ఏటో ఇద్దరంతా గేమ్ ఆడుతున్నాను 7 సంవత్సరాల నుంచి. చెయ్యి సరే, అదంతా వదిలేండి. ఇంకో విషయం ఏంటంటే గాయస్, ఇంకా యానిమే మీద వీడియోస్ చేస్తాను కదా, అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెడితే అవి చేయడానికి అయితే నెక్స్ట్ నుంచి అయితే ట్రై చేస్తాను. ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను. ఇంకా విషయం ఏంటంటే, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ మధ్యన వీడియోలు పెట్టట్లేదు, అర్థమైంది. మనమైతే చాలా గ్యాప్ ఇచ్చేసాం. మన ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటుంటారు. 137 మంది అయినా వాళ్ళ కోసం రోజు వీడియోలు పెట్టాలి కదా. ఇంకా ఇది మన స్టార్టింగ్ కాబట్టి ఇంకా నేను బాగా అయితే ట్రై చేస్తున్నాను. నేను నా బెస్ట్ ఇస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ఇందులో నెగిటివ్ పాయింట్స్ కనిపించినా లేకపోతే ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే మార్చుకోవడానికి చూస్తాను. ఇక్కడ మ్యాప్లో అయితే ఎనిమిది చూపిస్తుంది, కానీ ఇక్కడ ఎవడీ కనిపించట్లేదు. పైన ఉన్నాడా? పైన అయితే లేడు. మరి ముందుకెళ్ళి చూద్దాం, కొంచెం ముందున ఎక్కడైనా ఉన్నాడేమో అని. రండి ఇప్పుడు రండి రే. ఎక్కడ ఉన్నావు రే? లాంగ్లో ఉన్నావా? ఏది ఎక్కడ కనిపించట్లేదు. చూసి భయపడినట్టున్నారు. రే ఆగరే. మెడికిట్ వేసుకుని ఎక్కడ ఉన్నావు చెప్తాను. పైనుంచి బ్రేడ్లు వస్తున్నాయి. ఓడి అమ్మ ఆగా, ముందు వెళ్ళిపోతాను. ఈరోజు బూయా కట్టకుండా ఈ బెరుముడని వదిలేదేలా. ఓకే, అప్పుడప్పుడు వెనకడుగు పడుతూ ఉంటుంది. ఇందాక ఓవర్గా డైలాగులు వేసాం కాబట్టి అవి పట్టించుకోకండి. ఆ చెక్కగాడిని అస్సలు వదలను. ఆ చెక్కగాడి నాకు దొరకాలి. అదే టుంగ్ సహూర్. నేను ఆయన ముందుగా చెక్క అని పిలుస్తాను అనమాట, ఎందుకంటే చెక్కలాగా ఉన్నాడు కాబట్టి. ఈడవడరా రే. నా కస్టమర్ అయితే చాలా మారిపోయింది, అందుకే ఎనిమిస్కి అయితే సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, ఆడలేకపోతున్నాను కూడా. అంటే గేమ్ చాలా గ్యాప్ అయితే ఇచ్చానమాట నేను. 1 మంత్ గ్యాపే అనుకుంటున్నారు, కానీ 1 మంత్ గ్యాప్ కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది ప్లేయర్స్ మీద, అది వేరే విషయం అనుకోండి. ముందైతే ఇక్కడ ఎనిమిస్ చాలామంది దగ్గర మనకైతే ఎవరికి కనిపించట్లేదు. వచ్చిందే ఒక్క ఇల్లు. ఇందాకల మంచి అది కూడా రాలేదేమో నాకు తెలిసి. అంత దరిద్రంతో ఉన్నాం కాదు. ఈ మ్యాచ్లో దరిద్రమా అదృష్టం ఏది గెలుస్తుంది. ఇక్కడ మ్యాప్లో అయితే ఎనిమిది చూపిస్తున్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళని వేసేద్దాం, తర్వాత ఇంటి బయట ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ రండి. వచ్చాడు అప్పుడు. పద నీకు పడిపోయింది. రే మళ్ళీ మిస్ అయిపోయి మన మూక ఆంటీ ఉందిగా, మనకింద దిగులుదండగా. ఈడెవడ ఫ్రెష్ దిగుడు, ముందు ఈయన వేసేద్దాం. ఈడు మన చెక్కగాడ. ఇందాక మనం చంపినట్టు దొరికాడు రే. నాకిల్లు ఎత్తేస్తావా నా కొడక, నువ్వు ఆగరే. ఇదే పైకి లేచిపోతుంది. కస్టమర్ మళ్ళీ మార్చాలి సెన్సిటివిటీ కూడా. రాగరే నువ్వు నాకిల్లు రే.
ఫస్ట్ ఈయన అయితే చంపేద్దాం. ఈడు ఆగాగా దొరికి క్యాచ్ అవుట్. మన దగ్గర నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఇందాక ఒకటి పారిపోయాడు కదా, ఆడనకలు అయితే వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడైతే లూట్ అయితే ఏరేసుకుందాం. ముందైతే లూట్ దొరకలేదు, ఇప్పుడు ఎంత లూట్ ఉంది కానీ ఎనిమిది దొరకట్లేదు. వాట్ ఏ ప్లాన్ గరేనా. ఇందాక మన నుంచి పారిపోయినాడు ఏడి. మ్యాప్లో అయితే ఇంకా చాలా ఎనిమిస్ అయితే చూపిస్తుంది రాడార్లో, కానీ మనకైతే కనిపించట్లేదు. అయినా ఏట్రా ఎంత గ్యాప్ అయినా ఇంకా పైన ఎగుడుతున్నారా? పైన దిగి సేమ్ సాధిస్తారా? వచ్చేది G18. ఇక్కడ కొంగ వేసుకొని వస్తుంది. రే బయటిరా. ఈడైతే సెట్ చేయడం అన్నమాట. ఇంకా ఎంతమంది వచ్చారు ఈ గేమ్లో అయితే మనకి 3 కిల్స్ అయితే వచ్చాయి, పర్లేదు ముందు మ్యాచ్తో పోల్చుకుంటే. ఇది మన ఈ రోజుకి సెకండ్ మ్యాచ్ అనమాట. ఫస్ట్ మ్యాచ్ అయితే మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా చేసాడు గెరేనేవాడు. అదంతా వదిలేయండి. మన దరిద్రం ఇక వచ్చాడు సైకిల్ సెంటర్ వదిలే. బేగా మన దరిద్రం అసలు బాగోలేదు. ఫస్ట్ ఇదైతే చంపేద్దాం, ఇంకా అలా వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ పీక్లో అయితే ఇంకా పీక్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవడం బెటర్ ఏమో. అసలు ఎవడైతే లేడు పీక్లో. ఎనిమిస్ వాళ్ళు పైన ఉన్నట్టు ఉన్నారు, కిందనైతే ఎవడు కనిపించట్లేదు. ఒకప్పుడు పీక్ అంటే రక్తాలు సిందిచ్చేవాళ్ళు. ఏటో వీడి పైనుంచి రక్తాలు తీసేస్తున్నారు అందరూ. వదిలేండి. ఏంట్రా మ్యాప్లో అంతమంది చూపిస్తున్నారు కానీ ఒకడు కనిపించట్లేదు. ఎక్కడ దాక్కున్నారు రే? వీళ్ళకి ఇంకా టైం అవ్వలేదా? రష్కి రండి రే. ఇక్కడ ఎవడో ఉన్నాడు. వీడికైతే హెడ్ అయితే ఇచ్చేసాం. ఇంకా ఒక్క బుల్లెట్ కొడితే చచ్చిపోతాడు. వెళ్ళిపోతుంది. మనకు మోకో అంటే ఉందిరా రే. మోకో. ఇంకో విషయం చెప్పాలంటే, నేను వార్ గేమింగ్ అని ఒక గిల్డ్ అయితే క్రియేట్ చేశాను అనమాట. గిల్డ్ ఎవరికైనా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా యూఐడి ఇస్తాను, లేకపోతే గిల్డ్ ఐడి అయితే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. దానికి ఆటో అప్రూవల్ అనమాట. ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పాను, ఇంకా పైన ఉంటారు వీళ్ళు, కిందకి రారు. వీడికి డ్యామేజ్ ఇచ్చాను. ఆడు ఇంక రాడులే. మన దరిద్రం బాగలేదు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పొద్దున్న లేచి ఈసారి నా ఒకరిని చూసుకోకూడదురా స్వామి. ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం, ఎవాక్యుయేట్ అయిపోదాం అన్నమాట. తిన్నాక జిప్ లైన్ వేసుకొని ఇక్కడ దుబ్బేద్దాం. అలాగే 24 అయితే ఉంది, మనకైతే 5 కిల్స్ వచ్చాయి. ఇంకా ఈ మ్యాచ్ అయ్యేలోపు ఎన్ని కిల్స్ వస్తాయో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ కొంచెం లూట్ ఏరుకొని వెళ్దాం అనమాట. నేను ఎప్పుడో తెలిసి ఎక్కువ చచ్చిపోతాను అత్యాస పడినప్పుడు. అర్థం కాలేదా? ఎప్పుడైనా అడిగిన హెల్ప్ ఇచ్చినప్పుడు, లూట్ ఏరుకున్నప్పుడు, ఈ 2 సార్లు నేను ఎప్పుడు బ్రతుకున్నాను అదేంటో తెలియదు. నాకెందుకు ఇక్కడికి ఈడు శంకిస్తుంది. ముందు మ్యాచ్ కూడా అలాగే అనిపించింది, చచ్చాను. ఫస్ట్ ఇక్కడ నుంచి దుబ్బేద్దాం, ఎందుకైనా మంచిది. మన దగ్గర ఎక్స్ఎంఏట్ MP5 త్రిబుల్ పిన్ అయితే ఉంది. ముందు అక్కడైతే లూట్ ఏరేసుకుందాం. చెప్పానుగా ఎన్నిసార్లు చచ్చినా మనకు మాత్రం అలవాటు మాందు. సరే ఇక్కడైతే ఏం లేవంటే ఇక్కడ ఎవరో వచ్చి ఏరారు అన్నమాట. ఇంకా దగ్గరలో ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో కొంచెం ఇక్కడెక్కడో ఉన్నట్టున్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. నేను చెప్పి ముందాడిని అయితే చంపేద్దాం. రే బయటికి రారా. మన దగ్గర MP5 త్రిబుల్ పిన్ ఉంది, భయం ఎందుకు, 10 మందికి వెళ్ళిపోదాం. సచ్చాడు. ఇంకొక బుల్లెట్ రే. ఇట్స్ ఓకే, ఏం చేస్తానులే. ఇంకా సగం వెళ్తుండడు మెట్రా. తప్పు నాదే, ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నాను. సరే ముందు మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్ పర్లేదు, కానీ 5 కిల్లని వచ్చాయి. దరిద్రంతో ఉన్నాను ఈరోజు, ఏం చేయలేం. ఈరోజు అయితే మ్యాచ్ సమాప్తం పెట్టేద్దాం, ఎందుకో టైం బాగాలన్నట్టు ఉంది. సరే గాయ్స్, ఇంకా నాతో ఎవరైనా ఆడాలనుకుంటే కింద యూఐడి అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెంటనే వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పెడతాం, కలిసి ఆడొచ్చు. ఇంకా ఈరోజు అయితే అందరికీ బై టాటా, సీ యూ, వనక్కం. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.